ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఏంటంటే ఇన్వర్టర్ బోర్డు ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు ప్రాపర్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఇటు నుండి ఇటు పవర్ సప్లై అనేది వస్తుంది అనమాట. ఇటు నుంచి ఫేస్ న్యూట్రల్ అనేది వస్తుంది, దీనికి పవర్ అనేది వస్తుంది, దీనికి న్యూట్రల్ అనేది వస్తుంది. ఇది ఎర్త్ అనమాట. ఇక్కడ ఫ్యూజ్కి వచ్చి ఇటు నుండి డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది. అప్పుడు సర్క్యూట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఈ సర్క్యూట్ అనేది ఆన్ అయిన తర్వాత అప్పుడు ఈ సర్క్యూట్ నుండి ఈ రిలేలకి పవర్ సప్లై అనేది పంపిస్తుంది. ఈ ఐసీ అనేది ఈ ఐసీ నుంచి దీనికి కమాండింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ అవుట్పుట్ కరెంట్ అనేది ఇక్కడ వరకు వస్తుంది అనమాట. కరెంట్ డైరెక్ట్గా ఇంతవరకు ఇక్కడికి వచ్చిన తర్వాత దీని నుంచి ఇక్కడికి కరెంట్ అనేది 230 వోల్టేజ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి డీసీలో కన్వర్ట్ అయ్యి దీనికి ట్రాన్స్ఫార్మర్ అనేది అవుతుంది అనమాట. ఇటు నుండి ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత దీని నుంచి దీనికి కంప్రెసర్కి పవర్ సప్లై అనేది డీసీ వోల్టేజ్ 120 నుంచి 180 220 వరకు పవర్ సప్లై అనేది డీసీలోకి వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే కంప్రెసర్కి సప్లై రాకముందు ఫస్ట్ ఏటేట్ ఆన్ అవుతాయి అని చెప్తానమాట. ఫస్ట్ ఏంటంటే ఫ్యాన్ మోటార్ రన్ అవుతుంది. ఫ్యాన్ మోటార్ రన్ అయిన తర్వాత సెన్సార్లో రీడింగ్ అనేది అవుతుంది అనమాట. కండెన్సర్కి, ఎక్స్పెన్షన్ వాల్కి, మళ్ళీ కంప్రెసర్ దగ్గర రిలేకి, కంప్రెసర్ దగ్గర ఓఎల్పి అనేది ఉంటుంది కదా, అది ఉన్నప్పుడు ఇక్కడ నుండి కాంటాక్ట్ అనేది అవుతుంది అనమాట కరెక్ట్గా. ఇది కాంటాక్ట్ అవ్వకపోతే కంప్రెసర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది ఎక్స్పెన్షన్ వాల్ కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి రావు. సెన్సార్ రీడ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ చిప్ నుంచి కంప్రెసర్కి సప్లై అనేది అందిస్తుంది అనమాట. ఫస్ట్ ఫ్యాన్ మోటార్ ఆన్ అవుతుంది, ఆ తర్వాత కంప్రెసర్ అనేది ఆన్ అవుతుంది. ఇవి దేనికంటే ఎక్స్ట్రా దానికి కంప్రెసర్ పక్కన ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది చిన్నది, దానికి ఇది సప్లై అనేది ఇవ్వాలన్నమాట. చూసారు కదా, ఈ రెండు అనేది దానికి యాడ్ చేయాలి. ఇదంటే కమ్యూనికేషన్ అనమాట. అంటే ఇండోర్ వర్క్ అవుతుందా, నేను ఓకే అనేసి అంటే కంప్రెసర్లో కమాండింగ్ వచ్చినప్పుడు కంప్రెసర్ రన్ అవ్వడానికి కమాండింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఎంత ఆర్పిఎంలో తిరగాలి, ఎంత స్పీడ్కి తిరగాలి అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇందులో ప్రోగ్రామ్ చేసి దాన్ని బట్టి కంప్రెసర్ ఆర్పిఎం అనేది ఇక్కడ డిసైడ్ చేసి ఉంటుంది. దానికి కమాండ్ అనేది ఇది ఇస్తుంది అనమాట. ఇది 20 వోల్టేజ్ అనేది ఇవ్వాలి వస్తుంది. దీనికి 20 వోల్టేజ్ రావట్లేదు అంటే ఇందులో కానీ ఇండోర్లో కానీ ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఎర్త్ అయితే పక్కాగా ఇవ్వాలి. ఎర్త్ ఇవ్వడం వల్ల ఏంటంటే బెనిఫిట్, కంప్రెసర్ ప్రాబ్లం కానీ లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.